సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సంక్షేమం అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలు వంటి ఎన్నో పథకాలను ఇప్పటికే అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆగస్టు నెలలో మరో 3 సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. ఇంతకీ ఆ 3 పథకాలేంటి, ఎలా అర్హత పొందాలి, లబ్ధిదారులు ఎవరు వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఉచిత ఇసుక, తల్లికి వందనం వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే నూతన మద్యం విధానం సైతం తీసుకువచ్చింది. ఇప్పుడు మరో 3 పథకాలను అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒకవైపు రైతులకు నగదు సాయం అందిస్తుండగా మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలను అందించబోతుంది. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం లభించనుంది. దీంతో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్టు 2, 3 తేదీలలో ఈ సాయం ఖాతాలలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే 2,000 నగదుతో పాటు రాష్ట్రం నుండి మరో 5,000 రూపాయలు ఇవ్వనుంది. మొత్తంగా రైతుల ఖాతాలలో 7,000 డైరెక్ట్గా జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే ప్రతి చిన్న రైతుకి కొంత ఆర్థిక ఊరటనిచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రెండవది మహిళలకు కానుక. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పల్లెటూర్లలో, పట్టణాలలో, జిల్లాల మధ్య ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. ఈ ఫ్రీ సదుపాయం వల్ల ప్రత్యేకించి రోజువారీ ఉద్యోగులకు, మార్కెట్లకు వెళ్లే మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. చివరగా మూడవది ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం. ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, ఆదాయం తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు ఈ సాయం ఒక చిన్న ఊరట ఇస్తుంది. ఆటో డ్రైవర్ల సామాజిక భద్రత, వాహనాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ సహాయం అందిస్తుంది. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటని ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అయితే ఎంత మేర సాయం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.